చైనాలో సంథింగ్ జరుగుతుంది. జిన్పింగ్ వ్యతిరేక వర్గాన్ని ఏదో ఒక ఆరోపణల మీద లేపేయడమా, లేకపోతే వాళ్ళే నిజంగా అవినీతికి పాల్పడితే చేయడమా చేస్తున్నారు. తాజాగా ఇద్దరు రక్షణ శాఖ మాజీ మంత్రులకి మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించింది. అవినీతి వ్యవహారంలో వి ఫెంగే, లీ షాంగుల మీద ఈ మేరకు చర్యలు తీసుకుంది. లంచాలు స్వీకరించిన కేసులో ఫెంగే, లంచాలు తీసుకోవడంతో పాటు ఇవ్వజూపిన కేసులో షాంగ్ దోషులుగా తేలారు. అయితే ఈ శిక్ష అమలును కోర్టు 2 ఏళ్ల పాటు నిలిపివేసింది. ఫెంగే 2018-23 మధ్య కాలంలో చైనా రక్షణ శాఖ మంత్రిగా పనిచేశాడు. అంతకుముందు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన అత్యంత కీలకమైన రాకెట్ ఫోర్స్ అధిపతి. ఆయన తర్వాత రక్షణ శాఖ మంత్రిగా లీషాంగ్ ఉన్నాడు. ఈ పదవి ఆయన స్వయంగా జిన్పింగే ఎంపిక చేశాడు ఆయన. అయితే ఏడాది తిరగకముందే తీసేశాడు జిన్పింగ్. ఆ తర్వాత షాంగ్ కొన్ని నెలల పాటు కనిపించకుండా పోయాడు. అంటే అతను జైల్లో ఉన్నాడని అర్థమవుతుందన్నమాట. 2024లోనే అధికార కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఇద్దరిని బహిష్కరించారు. చైనా అధ్యక్షుడిగా జిన్పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా భారీ అవినీతి నిరోధక ఉద్యమం చేపట్టడం. ఇందులో భాగంగానే ఇప్పటివరకు లక్షలాది మంది అధికారుల మీద చర్యలు తీసుకుని ఇందులో ఉన్నత స్థాయి సైనిక అధికారులు కూడా ఉన్నారు, ఇంక్లూడింగ్ కమ్యూనిస్టు నాయకులు కూడా ఉన్నారు.